హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని మన హస్తాలతో తయారు చేసుకొని ఇంట్లోనే ఎలా తయారు చేయొచ్చో ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు మైదా, సేమ్ అదే క్వాంటిటీలో పసుపు, రెండింటిని తీసుకొని ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పక్కన పెట్టేసేయండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఓవరాల్గా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకొని టైం ఉంటే మాత్రం ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసేయండి. లేదంటే అలాగే చేసినా కూడా మైదా కాబట్టి మనకి ఇక్కడ స్టిక్ అవ్వదు. సో మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మోల్డ్ అయ్యేలాగా మనము చూసుకోవాలి. ఇక్కడ నేను అన్ని 2 బాల్స్ తీసుకున్నాను. ఒక 2 బాల్స్ ఏమో లెగ్స్కి, ఒక 2 బాల్స్ హ్యాండ్స్కి, పంచ, పొట్ట, ఇంకా చెస్ట్ పార్ట్, హెడ్, అన్ని పార్ట్స్ అనమాట. అన్నిటికీ 2 తీసుకున్నాను. అలా మీరు ఇలా తీసుకున్నాను ఈజీగా ఉంటుంది. హెడ్ అండి, హెడ్ కోసం, అది కిరీటం కోసం తీసుకున్నాను. ఇప్పుడు నేను పీఠం అంటారు కదా, పీఠం తయారు చేస్తాను. బేస్ అనమాట. పీఠానికి రౌండ్గా చేసుకొని పెట్టుకున్నాను. ఇలా మీకు రౌండ్గా రాలేకపోయినప్పుడు మీరు ఏ షేప్లో చేసేసుకుని దానిపైన ఏదైనా బౌల్ కానీ ఏదైనా పెట్టి ఇలా కట్ చేస్తే సేమ్ ప్రెస్ చేసాను. మైదా కాబట్టి ప్రెస్ చేయగానే ఆ షేప్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది. తర్వాత మనం మిగతా పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన పీఠం అనేది రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము లెగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 బాల్స్ విడిగా పెట్టుకున్నాం కదా. లెగ్స్కి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి చేతు కన్నా చూసారా, కొంచెం లావుమైన పార్ట్ తీసుకొని మనం వీడియోలో చూపించినట్టుగా చేయండి. అలా చేసేసుకొని ప్లేస్ చేయడమే. అలా ప్లేస్ చేశాక ఒక 2 ఫింగర్స్ అలా ప్రెస్ చేస్తే మనకు ఫ్లాట్ వచ్చేస్తుంది. చూసారు కదా, అలా అనమాట. అలా 2 ఫింగర్స్ అలా ప్రెస్ చేస్తే మనకి ఫ్లాట్ వచ్చేస్తుంది. అది ఫూట్ లాగా కనబడుతుంది. సో సేమ్ అలాగే ఇంకో లెగ్ని కూడా అలాగే చేద్దాం. ప్లేస్ చేసి స్లోగా అలా ప్రెస్ చేస్తే మైదా కాబట్టి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ప్రెస్ చేసి చూడండి, డౌన్కి కొంచెం ప్రెస్ చేయండి. సరే, ఇలా అనమాట. ఒకసారి నేను దగ్గరగా చూపిస్తాను మీకు. చూడండి, అలా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను పంచ అనమాట. పంచకి ఎలా చేసుకుంటారో చూద్దాం. పంచకి నేను ఎలా చేశానంటే కొంచెం అలా ప్రెస్ చేస్తూ ఉంటే కార్నర్స్ ఏమో షార్ప్గా ఉండనివ్వండి, మధ్యలో భాగం మాత్రం అలా ఫ్లాట్గా వచ్చేలా చూడండి. మీకు అక్కడక్కడ అంటుకుంటుంది అనిపిస్తే నేను అక్కడ పొడి పిండి అద్దుకున్నాను. అక్కడ పొడి పిండి వల్ల ఏంటంటే మనకు మన ఫింగర్స్కి పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆట అనేది, ఆ పిండి అనేది మన ఫింగర్స్కి అంటకుండా ఉంటుంది. దట్టు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పైన వైట్ లేయర్ లాగా, పిండి అండ్ లేయర్ లాగా వైట్ లేయర్ వచ్చేసింది. అది బాగుంటే జస్ట్ మనం వాటర్తో మనము రబ్ చేస్తే పోతుంది. సింపుల్ అండి, అది ఇది కాదు. సో ఇప్పుడు చూసారా, మనం అలా పెట్టేటప్పుడు కొంచెం వాటర్ అద్దుకుంటూను పేస్ట్ చేయండి దానికి. ఎందుకంటే అది డ్రై అయిపోయాక మళ్ళీ పీస్ లాగా ఊడిపోతుంది అనమాట. ఊడిపోకుండా ఉండాలంటే మాత్రం మనం అలా కొంచెం లైట్గా వాటర్ తడుపుతూ అలా ప్రెస్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. సో ఇంకొక సైడ్ పంచని చేసేద్దాం. చూసారు కదా, ఈ టైంలో మనం అందరం బయటికి వెళ్ళలేము. ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళి విఘ్నేశ్వరుని కలర్ ఐడల్స్ తెచ్చుకొని పూజించుకున్నాము. ఈకో ఫ్రెండ్లీ గణేశం కూడా తెచ్చుకొని పూజించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు కాబట్టి మన ఇంట్లోనే మన అభయ హస్తాలతో మనం చేసుకొని మనము పూజించుకోవాల్సింది. కాబట్టి సో పత్రి అని, గరిక అని గణేశుడికి బయట నుంచే తెచ్చి పూజించుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితికి మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితిలో లేం కాబట్టి మన చేతులతో చేసుకొని పూజించుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. అన్నీ కాకపోయినా అట్లీస్ట్ మనకి పాసిబుల్ అయిన వాటినైనా మన చేతులతో మనం చేసుకొని పూజించుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసారా, నేను ఇంకో సైడ్ పంచని కూడా పెట్టేస్తున్నాను వాటర్తో అద్ది. సో ఇలాగా వాటర్లో అద్ది పేస్ట్ చేశారంటే కొంచెం స్టిక్నెస్ అనేది గట్టిగా పట్టేసుకుంటుంది. సో దాని తర్వాత మనకు డ్రై అయిపోయినా కూడా పడే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. మీరు అలాగే పెట్టేశారంటే డ్రై అయిపోయాక అది పడిపోతుంది అనమాట.
సో అందుకని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ తీస్తూ, ఎక్కువ కూడా తీసుకోకండి వాటర్. ఎక్కువ అద్దారంటే కూడా అది అంటుకుంటుంది, మీ హ్యాండ్స్కి ఎక్కువ వచ్చేస్తుంది అంటుకొని. ఇక్కడ నేను స్టమక్ పొట్టని, బొజ్జ గణేశుడు అంటారు కదా, బొజ్జ గణేశుడు యొక్క పొట్టని అరేంజ్ చేస్తున్నాను, కొంచెం సెట్ చేస్తున్నాను. కొంచెం సెట్ చేసుకోండి అలా. చూసారు కదా, నేను కొంచెం వాటర్ పేస్ట్ చేస్తూ అరేంజ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడనే జంజం అంటారు కదా, జంజాన్ని కూడా మీరు ఇక్కడ వేయడానికి ట్రై చేయండి. దీని నెక్స్ట్ స్టెప్లో మనం జంజం కూడా వేసేద్దాం. ఇక్కడ మర్చిపోయాను కానీ లాస్ట్లో వేసాను, లాస్ట్లో కూడా మనం వేసుకోవచ్చు. కానీ పాసిబిలిటీ ఉంటే మాత్రం మీరు ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ పెడుతున్నాం, చెస్ట్ పార్ట్ పెట్టిన తర్వాత దీని తర్వాత మనం జంజం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను మీకు, నేను దారంతో వేసాను. కావాలనుకుంటే మీరు కుంకుమ పిండి కలిపి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. రెడ్ కలర్ అవుతుంది కదా, రెడ్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు ఇక చూసా. నేను వీడియోలో ఏం చేస్తానంటే ఫింగర్ మధ్యలో జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేయండి, ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, లైట్గా. చెస్ట్ పార్ట్ కాబట్టి బొజ్జ గణేశుడు కాబట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, ముద్దుగా ఉంటుంది. చూసారా, కొంచెం కింద బేస్ కూడా కొంచెం వాటర్ తడిపేసి పెట్టే. ఇక్కడ మనము కింద బేస్కి వాటర్ తడిపేసి పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. ఈ వీడియోలో కొంచెం ఎక్కువగానే ప్రెస్ చేశాను, కానీ మీరు మాత్రం నేను సెట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. లాస్ట్ వన్ సెట్ చేసుకుందాం. ఈ సంవత్సరం మనం వినాయకుని మన చేతులతో చేసుకొని పూజించుకుందాం. ఇప్పుడు హస్తాలు, హ్యాండ్స్ చేస్తున్నాను నేను. చూసారా, నేను హ్యాండ్స్ సేమ్ దానికి కూడా లెగ్స్ చేసినట్టుగా సన్నగా చేసేసుకొని ఫోల్డ్ చేయడం, వీ షేప్లో టర్న్ చేసేసుకుంటే కూడా మీకు ఈజీగానే ఉంటుంది. ఇలా కొంచెం చేసేసుకొని కొంచెం వీ షేప్లో చేసుకొని పెట్టేసేయడమే. కొన్ని వాటర్ అద్దుతూ, ఇప్పుడే వాటర్ పెట్టేశాను కదా, అంత ఎక్కువగా ఏం వాడాను ఇక్కడ నేను, లైట్గానే సరిపోతుంది. ఎందుకని ఆల్రెడీ అది పచ్చిగానే ఉంది కదా, తడిపేసే ఉంది కాబట్టి లైట్గా పెట్టేసుకొని సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా మనము ఇంతకుముందు ఫుట్కి పాదంకి ఎలా చేసామో హస్తాలకు కూడా, అంటే హ్యాండ్స్ కూడా మనం కొంచెం లైట్గా అలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే హ్యాండ్స్ లాగా కనిపించేస్తాయి. చూపిస్తాను చూడండి వీడియోలో ఒకసారి. చూసారా, అలా అనమాట. అలా ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుందండి, కంగారు పడక్కన అవసరం లేదు. జస్ట్ చేస్తూ ఉంటుంటే అదే వచ్చేస్తుంది. మీకు కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. కానీ ప్రతి సంవత్సరం లాగా ఇలా ఈ సంవత్సరం చేసుకోలేదు కాబట్టి అందరూ మ్యాక్సిమం ట్రై చేస్తేనే బెటర్ ఉంటుంది, బాగుంటుంది కదా. బయట ఎక్కడో వెళ్ళి ఏదో తెప్పించుకోవడం కన్నా పాసిబుల్ అయినంత వరకు మనం చేసేసుకుందాం. నిమజ్జనం కూడా మన ఇంట్లోనే ఒక టబ్ తీసుకొని, ఒక బకెట్లోనే టబ్ తీసుకుంటే బెటర్. టబ్లోనే వాటర్ పోసేసి వేసేసారంటే పూజ అయిపోక నిమజ్జనం కూడా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎంచక్క చేసేసుకొని ఆ వాటర్ని మొక్కలకు పోసేయచ్చు. పెస్ట్ కంట్రోల్ లాగా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో రీసైకిల్ అనమాట, ఒక సైకిల్ లాగే మనకి. ఇప్పుడు నేను ఇంకొక హస్తాన్ని, ఇంకో హ్యాండ్ని చేస్తున్నాను. సేమ్ దానికి ఇలా రోల్ చేసేసుకొని, చూసా ఇలా రోల్ చేసేసుకొని సెట్ చేస్తున్నాను. ఇలా మనము చూసారు కదా, కలర్ఫుల్గా కావాలంటే మరి మీ దగ్గర పిల్లల దగ్గర క్లే ఉంటుంది కదా ఆడుకునే, మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం క్లే ఉంటుంది, క్లేతో కూడా మీరు చేసుకోవచ్చండి. క్లేతో చేసుకుంటే ఏంటంటే మనం నిమజ్జనం చేయలేము, అంతేను. నిమజ్జనం చేసుకోవచ్చు కానీ ఆ వాటర్ని మళ్ళీ మనం మొక్కలకు పోయలేము, అదొకటి ఉంటుంది. కానీ అక్కడక్కడ మీరు డెకరేషన్ కోసం అని కలర్ఫుల్ అలంకరణ, దేవుళ్ళకి కూడా అలంకరణ చేసుకోవాల్సిందే. అలంకరణ కోసం మీరు కలర్ఫుల్గా ఆ పంచ సైడ్ కానివ్వండి, అలా అక్కడికి మీరు క్లే కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇక్కడ హ్యాండ్ని స్టిక్ చేస్తున్నాను. నేను మ్యాక్స్ ఇక్కడ పసుపు, కుంకుమను కూడా యూజ్ చేసుకున్నాను. నేను తర్వాత చూపిస్తాను ఈ వీడియోలోనే. కుంకుమ పిండి కలిపి ఒక ముద్ద చేసి పెట్టేసుకొని, చూసారా హస్తం. ఈ హ్యాండ్కి ఏంటంటే లడ్డు పెట్టుకోవడానికి ఇలా పెట్టాను. అభయ హస్తం ఇలా పెడుతున్నా. ఇప్పుడు చేసే అభయ హస్తం అండి ఇప్పుడు చేసేది.
అభయహస్తం సెట్ చేసేసుకొని వాటర్ ఎక్కువైపోతే ఏంటంటే జారుడుగా వచ్చేస్తుంది అది. సో అంత ఎక్కువగా వాటర్ అద్దద్దు మీరు, కొంచెం కొంచెంగానే అద్దుతూనే చేసుకోండి. మరి ఎక్కువగా జారుడు అయిపోయింది మీకు ఏదైనా పెట్టినప్పుడు స్కిడ్ అలా అవుతుంది జారిపోతూ ఉందన్నప్పుడు మీరు పొడిపిండి వేసేసుకోండి. పొడిపిండి కొంచెం ఎక్కువగా పెట్టి పేస్ట్ చేస్తూ ఉంటే అది స్టిక్ అలాగే అయిపోతుంది. చూసారా, ఇప్పుడు అభయహస్తం నేను చేసేసుకున్నాను. ఫైన్, గుడ్, ఫైన్. ఇప్పుడు మనము చూసారా ఏం చక్కగా ఉందో. ఇప్పుడు మనము బాగా హెడ్ కదా, తల చేస్తున్నాం కాబట్టి చాలా రౌండ్గా ఉండాలి. సో దీనికి కూడా రౌండ్ చేసే ముందు కింద కొంచెం పచ్చిగా కొన్ని వాటర్ పెట్టండి, వాటర్తో అద్దేసి తల పెట్టేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు కావాలనుకుంటే మరీ గట్టిగా ఉంది అంటట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఒక స్టిక్ పెట్టచ్చు కింద నుంచి. మనకు బయట కలర్ఫుల్ ఐడల్స్ ఎలా చేస్తారు, మధ్య నుంచి ఒక స్టిక్ పెట్టో స్టాండర్డ్గా నిల్చోడానికి అనమాట. మీకు పడిపోతుంది అనిపిస్తే మాత్రం ఇప్పుడు మనకి అక్కడ చెస్ట్ పార్ట్కి హెడ్ పార్ట్కి మధ్యలో ఒక స్టిక్ పెట్టి స్టిక్ మీద మీరు హెడ్ నిల్చోబెట్టినట్టుగా పెట్టచ్చు. కనిపించదు హెడ్ స్టిక్ అనేది కనిపించదు. ఇప్పుడు నేను హెడ్ బ్యాక్ సైడ్ కిరీటం చేస్తున్నానండి. ఇక్కడ కిరీటం కాదు కానీ వెనకాల చక్రం ఉంటుంది కదా, అది వీల్ లాగా అది చేస్తున్నాను. మీరు కిరీటం కూడా చేసుకోవచ్చు. నేను ఇంకో దాంట్లో వీడియోలో దీనికి కంటిన్యూస్ వీడియోలో ఒక పెట్టాను, ఇంకోటి కూడా చేశాను నేను. దానికి నేను కిరీటం పెట్టాను, అది చూపిస్తాను. ఇక్కడ నేను అక్కడ కిరీటం చేశాను, ఇక్కడ నేను చక్రం లాంటివి చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అలా అనమాట. తల వెనక అలా చక్రం లాగా చేసి పెట్టుకున్నాను. నిల్చుంది యాక్చువల్గా, నేను పేస్ట్ వాటర్ పెట్టక ముందుగా నిల్చుంది, స్టిక్ అయిపోయింది. కానీ నేను తర్వాత కూడా డ్రై అయిపోయి పడిపోతుంది కదా, సో అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేసి స్టిక్ చేశానమాట. చూడండి బ్యాక్ సైడ్ చూసారు కదా ఇలా అనమాట. చూసారు కదా ఇలా మనకు పాసిబుల్ అంత వరకు ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని మనం చేతులతోనే చేసుకోవచ్చు. ఈసారి బయట కొనాల్సిన అవసరం కూడా లెక్క. ఇక్కడ చూసా జంజం నేను వైట్ దారం ఉంటుంది కదా, ఆ దారం తీసుకొని వేసాను, వేసి అడ్జస్ట్ చేస్తాను. అంటే కనిపించకుండాను అది కొంచెం బయటకు వచ్చేసినట్టు ఉంటే నేను పసుపు ముద్ద పెట్టేసి ఇక్కడ వాటర్తో అద్దేస్తున్నాను. జంజం కూడా చేసేసాను. ఇక్కడ కావాలనుకుంటే మీరు పిండితో కూడా చేసుకోవచ్చు జంజం. ఇక్కడ 2 మిరియాలు తీసుకున్నాను. ఇక్కడ నేను ఐస్ కోసం అండి, కళ్ళ కోసం 2 మిరియాలు తీసుకొని నేను ఇంకా చెవులు చేయాలి, తొండం చేస్తాను. ఐస్ పెట్టాక నేను మిడిల్లో ఉంటుందని నేను ఇంకా తొండం చేయలేదు, చేస్తాను. ఇప్పుడు నేను తొండం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. జస్ట్ మెజర్మెంట్ చూసుకుంటున్నానండి ఎంతవరకు ఉంటే బాగుంటుందని. ఇక్కడ చూసారా నేను మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, అగ్గిపుల్ల తీసుకొని జస్ట్ అలా మధ్యలో పెట్టాను హోల్ లాగా రౌండ్కి. తొండంకి అలా వీ షేప్ జస్ట్ రైట్ మార్క్ అనమాట, ఒక రైట్ మార్క్ షేప్లో కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని దానికి అక్కడ మ్యాచ్ స్టిక్ తోటి అలా హోల్ చేసి పెట్టేసి లైట్గా వాటర్ అద్ది నేను పేస్ట్ చేస్తున్నాను. స్టిక్ చేసేసుకొని అలా మనం అలా పేస్ట్ చేసినప్పుడు వెనకాల హెడ్ని పట్టుకొని పెడదాం కదా, అప్పుడు ఎక్కడైనా మీకు ఇట్లా పట్టుకుంటాం కాబట్టి షేప్ అవుట్ అయింది కొంచెం ఎక్కడైనా అనిపిస్తే ఒకసారి చూసుకోండి మళ్ళీను. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా కొంచెం, అందుకని సరే. బాగా ఎక్కువగా మీరు తడిపేసి ఉంటే వాటర్తో మాత్రం అలా ఖచ్చితంగా షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడ నాకేం అవ్వలేదు కానీ చెప్తున్నా షేప్ అవుట్ అవుతుంది, అక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు కావాలనుకుంటే ట్రంక్ కూడా మీరు అలంకరణ చేసుకోవచ్చు, స్టోన్స్తో పెట్టుకోండి, స్టోన్స్ కూడా అలంకరణ చేసుకోవచ్చు స్టోన్స్ తోటి. ఇక్కడ నేను పంచకి బార్డర్ వేస్తున్నానండి. నీడిల్ తీసుకున్నాను, ఒక సూదితో నీళ్ళతోని ఇట్లా బార్డర్లా కట్ చేస్తున్నాను. చూసారు కదా వీడియోలో. ఇప్పుడు మీరు ఇదే కట్ చేసినప్పుడు దీనికి మనం కలర్స్ వేసుకోవచ్చు అండి. దీనికి నేను కలర్స్ వేసుకున్నాను, చూపిస్తాను వీడియోలో. చాలా బాగుంటుంది. పంచ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్ లాగా నేను అంటే చూసే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి అర్థమవుతుంది, చూడగానే కనిపించేలాగా. మన ఇంటికి వచ్చేవారు వచ్చినా కూడా మనకన్నా వేరియేషన్ తెలవడానికి కదా ఐడియాస్ చేసేవారు అలాగే చేస్తారు కదా. చూసారా అలా అనమాట. కొంచెము అలా కట్ చేసుకుంటే మనకి పంచ షేప్ వస్తుంది. ఇప్పుడు నేను ఇయర్స్ అండి చెవులు చేస్తున్నాను.
కొంచెం చేసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి, దానికి కూడా ఇయర్స్ కూడా అలాగేనండి 2 ఫింగర్స్తో నొక్కినట్టు చేస్తే ప్రెస్ చేయగానే షేప్ వచ్చేస్తుంది. ఆ షేప్ని మనం పేస్ట్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడమే. అలా 2 ఇయర్స్ మీరు చేసేయండి. చూడండి, అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పైకి నొక్కినట్టుగా. ఇయర్స్ పెద్దగా ఉంటాయి కదా వినాయకుడికి. ఒక ఇయర్ పెట్టాను, ఇంకొక ఇయర్కి నేను రెడీ చేస్తున్నాను. అలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఇయర్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను విజిటింగ్ కార్డ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ విజిటింగ్ కార్డ్తో కానివ్వండి, నీడిల్తో కానివ్వండి, దేంతో ఇట్లా జస్ట్ లైన్స్ అనమాట. ఒక ఇయర్ మీద ఇట్లా లైన్స్ పెడుతున్నాను, లైన్స్ డ్రా చేయడానికి. మీరు నీడిల్తో కూడా చేసుకోవచ్చు. ఇది నీడిల్తో కానివ్వండి. చూసారా, ఇప్పుడు వీల్ ఉంది కదా వినాయకుడు వెనక, ఒక వీల్ చేసాం కదా, చక్రంలా అంటారు కదా, ఆ చక్రం కూడా కొన్ని లైన్స్ డ్రా చేస్తాం. చూసారా, నీడిల్తో కూడా చేసుకోవచ్చు, మనం చాక్తో కూడా చేసుకోవచ్చు. నైఫ్తో చేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసేయండి. నేను నీడిల్తో కూడా చేసి చూపిస్తాను ఒకసారి మీకు. చూడసారా, నీడిల్తో నేను కాళ్ళకి ఫింగర్స్ లాగా చేస్తున్నాను. ఇక్కడ నేను మీ దగ్గర బొట్టు ఉంటే అలా కలర్ఫుల్ తీసుకోండి. ఇక్కడ నేను వైట్ బొట్టు తీసుకొని దానిని తిలకంలాగా పెడుతున్నాను. చూసారా, వైట్ కలర్. సో అలాగే నేను ఇక్కడ ఈ కలర్స్తోనే నేను అలంకరణ చేసుకున్నాను. రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా లెగ్స్కి, హ్యాండ్స్కి, అవి ఆభరణలాగా అలంకరించుకున్నాను. అలా పెట్టాను నేను. సో ఇక్కడ మీరు ఏంటంటే పసుపు కాకుండా కుంకుమని పిండిలో, మైదా పిండిలో యాడ్ చేసుకొని కూడా ఆభరణాలు చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో నేను కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను. అది ఇంకో గణేషుని చేశాను చెప్పాను కదా, ఆ గణేశుడికి నేను అలాగే ఆభరణాలు నేను పిండితోనే చేశాను. అది ఈ వీడియోలోనే కంటిన్యూషన్గా మీరు వీడియో చూస్తే మీకు లాస్ట్లో కనిపిస్తుంది. నేను ఓం రాస్తున్నానండి, ఓం పెడుతున్నాను. ఇంకా మీకు కావాల్సినవన్నీ మీకు ఎలా అవైలబుల్గా ఉంటే క్లేతో కూడా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా, క్లేతోనన్నా యూజ్ చేసుకోండి, కలర్స్తో కానీ యూజ్ చేసుకోండి, స్టోన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ స్టోన్స్ యూజ్ చేయలేదు, ఎందుకంటే మనం నిమజ్జనం చేస్తాం కదండి మళ్ళీ. సో మళ్ళీ నేను ప్లాంట్స్కి పోస్తాను కాబట్టి నా దగ్గర కిచెన్ గార్డెన్ ఉంది కదా, మన కిచెన్ గార్డెన్లో మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి అవి గ్రోతింగ్కి మళ్ళీ అవి అడ్డుపడతాయేమో, నేను ఎక్కువగా స్టోన్స్ యూజ్ చేయలేదు. సో మీకు కావాలి అనుకుంటే మీరు స్టోన్స్తో కూడా అలంకరించుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఒక దాంట్లో మాత్రం గణేశుడికి మాత్రం నేను స్టోన్స్ పెట్టాను, కిరీటానికి మాత్రం బాగానే పెట్టాను. మీరు ఈ వీడియో కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి, లాస్ట్లో కనిపిస్తుంది మీకు. ఇదండి, ఇప్పుడు నేను ఎలుక చేస్తున్నాను, చిట్టెలుక. విఘ్నేశ్వర ఉండేది కదా, చిట్టెలుకని చేస్తున్నాను. దానికి ఒక పిండి ముద్ద తీసుకున్నాం కదా, పెట్టుకొని దానికి ఇట్లా షార్ప్ సేమ్ లాగా ప్రెస్ చేయండి. ఇక్కడ టేల్ అండి, తోకని చేస్తున్నాను. దానికి సన్నగా చేసేసుకొని బ్యాక్ సైడ్ ఇట్లా ప్రెస్ చేయడమే. దీన్ని కూడా కొంచెం వాటర్తో తడుపుతూ పెట్టుకోండి. చూసారా, అలా స్టిక్ చేసేయండి. చిట్టెలుక కూడా సేమ్ 2 ఐస్ కావాలి కాబట్టి ఐస్కి మిరియాలు యూజ్ చేసుకొని, మీకు కావాలనుకుంటే బ్లాక్ బొట్టు తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. మిరియాలు అవైలబుల్గా లేని వాళ్ళు 2 ఐస్కి మనము స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బొట్టుతోని మనము అలంకరించుకుందాం చిట్టెలుకను కూడా. రెడ్ కానీ వైట్ బొట్టు, రెడ్ బొట్టు. అండ్ ఇక్కడ నేను చిట్టెలుక ఆభరణం లాగా ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు చూసాను, రెడ్ తిలకం పెట్టాను, వైట్.
సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా కుంకుమతో ఆభరణ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ నేను చిట్టెలతో చేశాను చూడండి. కుంకుమ మైదాతోని కొంచెం ఇలా పెట్టేసి అదొక ఆభరణలాగా ఇలా కూడా బాగుందండి. ఓవరాల్గా లుక్ ఇలా కూడా చాలా బాగుంది. అంతేనండి, చూశారు కదా, మన సకల విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుడు, ఆద సంకట నాశనుడు ఆయన మన సిద్ధి వినాయకుడు రెడీ అయిపోయాడు. ఈ పండుగ రోజు మనము ఈసారి ఇయర్ మనం ఇలా చేసుకుందాం. ఇదే చెప్పాను కదా వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను, ఇంకొక వినాయకుడు చేశాను నేను అని. ఇదేనండి. సో ఇక్కడ నేను ఈ వినాయకుడు వేరు, ఇక్కడ 2 చేశాను నేను ఐడల్స్. ఇక్కడ అదనమాట. అక్కడ చాలా స్టోన్స్, కిరీటంలో స్టోన్స్ ఎక్కువ యూస్ చేశాను. మీకు రెడ్ కలర్ కనిపిస్తున్నవన్నీ నేను దాంతో చేసినవే, కుంకుమతో చేసినవే, పిండి కుంకుమ. ఇంకో విషయం ఏంటంటే దంతాలండి, విఘ్నేశ్వర దంతాలు. రైట్ సైడ్ ఏమో పెద్దగా దంతం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న దంతం ఉంటుంది. దాంతో పిండితోనే పెట్టండి, లేదంటే నేను మ్యాచ్ బాక్స్ స్టిక్ని కట్ చేసి ఒకటి పెద్దగా ఒక చిన్నదాగా అరేంజ్ చేసి పెట్టేశాను. ఇదే అండి మన సకల విఘ్నాల నుంచి విఘ్నేశ్వరుడు రెడీ అయిపోయాడు చిట్టెలెక్కను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.